ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో స్తూపం గురించి చూసాము. ఇప్పుడు మిగతా మూడు గురించి చూద్దాం. రెండవది విహారం. ఇవి బౌద్ధ సన్యాసుల విశ్రాంతి మందిరాలు. బౌద్ధ సన్యాసులు విశ్రాంతి తీసుకునే మందిరాలను విహారాలు అంటారు. వీటి మధ్యలో మధ్యశాల ఉంటుంది. ఈ మధ్యశాలలో ఉషోదయ సమావేశాలు జరుగుతాయి. అవి 10 రోజులకు ఒకసారి నిర్వహిస్తారు. ఉషోదయ సమావేశాలు 10 రోజులకు ఒకసారి నిర్వహిస్తారు. భారత్లో ముఖ్యమైన విహారాలు వచ్చేసి సాంచి, అమరావతి, నాగార్జునకొండ. సాంచి, అమరావతి, నాగార్జునకొండ ముఖ్యమైనవి. నెక్స్ట్ చైత్యము. ఇవి ప్రార్థనా మందిరాలు, బౌద్ధుల ప్రార్థనా మందిరాలు. విహారాలు వచ్చేసి విహారం అంటే విశ్రాంతి, అట్లా కొంచెం గుర్తుపెట్టుకోవాలి. విహారం విశ్రాంతి తీసుకునేటివి. చైత్యము ప్రార్థనా మందిరాలు. ఇవి దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి. దీనిలో పూజా వస్తువు వచ్చేసి ఉద్దేశిక స్తూపం. ఉద్దేశిక స్తూపముని పూజా వస్తువుగా వాడతారు. ఈ చైత్యములలో పూజించే వారిని చైత్యకవాదులు అంటారు. చైత్యాలు ప్రార్థనా మందిరాలు, దాంట్లో పూజా వస్తువు వచ్చేసి ఉద్దేశిక స్తూపం. ఆ చైత్యకవాదంలో పూజించే వారిని చైత్యకవాదులు అంటారు. ఈ చైత్యకవాదంలో అభివృద్ధి చెందినవాడు మహాదేవ భిక్షువు. మహాదేవ భిక్షువు చైత్యకవాదంలో అభివృద్ధి చెందాడు. ఆంధ్రాలో అతి ప్రాచీనమైన చైత్యం గుంటిపల్లిలో ఉంది. చైత్యం గుంటిపల్లిలో ఉంది. భారతదేశంలో కార్లే, కన్హేరి, నాసిక్లలో ముఖ్యమైనటువంటి చైత్యాలు ఉన్నాయి. నెక్స్ట్ ఆరామం. పై మూడు అంటే స్తూపం, విహారం, చైత్యం అన్నీ కలిపి ఒక చోట ఉంటే ఆరామం అంటారు. స్తూపము, విహారము, చైత్యం అన్నీ కలిపి ఒక చోట ఉంటే ఆరామం అంటారు. ఆంధ్రప్రదేశ్లో నందలూరులో ఆరామం కలదు. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే హుయాన్ సింగ్ ఆంధ్రాలో 40 వరకు సంఘారామాలు ఉన్నాయని చెప్పేసి తన సియుకి గ్రంథంలో పేర్కొన్నాడు. ఇప్పుడు బౌద్ధ సాహిత్యం గురించి చూద్దాం. బౌద్ధ సాహిత్యం మొదటగా త్రిపీఠకాలు. మనకు ఈ త్రిపీఠకాలు వచ్చేసి సుత్తపీఠిక, వినయపీఠిక, అభిధమ్మ పీఠిక అని 3 పీఠకాలు ఉన్నాయి. త్రిపీఠకాలు అంటే మోర్లించిన గంపలు అని అర్థం. ఇవి పాలీ భాషలో రాయబడ్డాయి. బౌద్ధ సాహిత్యం మనకు 2 భాషల్లో రాశారు. ఒకటి పాలీ భాష, సంస్కృత భాష. దాంట్లో త్రిపీఠకాలు అనేవి మనకు పాలీ భాషలో ఉన్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్. ఏ భాషలో ఉన్నాయని అడుగుతాడు, గుర్తుపెట్టుకోవాలి. హీనయానానికి ముఖ్యమైనవి. బుధఘోషుడు ఈ త్రిపీఠకాలపై వ్యాఖ్యానాలు రాశాడు. ఓకే, నెక్స్ట్ మనకు ఈ 3 పీఠికలను గల ముఖ్యాంశాలు చూద్దాం. సుత్తపీఠిక త్రిపీఠికాలలో ముఖ్యమైనది. దీన్ని సంకలనం చేసిన వాడు ఆనందుడు. సుత్తపీఠిక అనేది త్రిపీఠికాలలో ముఖ్యమైనది. బుద్ధుని శిష్యులలో ఆనందుడు అనేవాడు మనకు ఈ సుత్తపీఠికను సంకలనం చేశాడు. ఇందులో బుద్ధుని బోధనలు, ఉపదేశాలు, తాత్విక విచారాలను వివరించాడు. తిరిగి ఈ సుత్తపీఠిక మళ్ళీ 5 భాగాలుగా ఉంది. వాటిని నికాయలు అంటారు. ఆ నికాయలు కూడా వచ్చేసి దిగ నికాయ. ఇందులో ఆర్యసత్తాలు, అష్టాంగ మార్గాల గురించి రాశారు. రెండవది అంగుత్తర నికాయ. ఇందులో మహాజనపదాల గురించి పేర్కొంది. మూడవది మధ్యమ నికాయ. బుద్ధునికి, జైనులకు మరియు అజీవులకు గల సంబంధాలను వివరిస్తుంది ఈ మధ్యమ నికాయ అనేది. నెక్స్ట్ ఖుద్దక నికాయ. బుద్ధుని పూర్వజన్మల గురించి తెలిపే జాతక కథలు ఇందులో ఉన్నాయి. ఇది అతిపెద్ద నికాయ. నెక్స్ట్ వచ్చేసి సంయుక్త నికాయ. ఓకే, నెక్స్ట్ వినయపీఠిక, అభిధమ్మ పీఠిక గురించి చూద్దాం. వినయపీఠిక దీనిని సంకలనం చేసింది ఉపాలి. బుద్ధుని శిష్యురాలు ఉపాలి వినయపీఠికను సంకలనం చేసింది. బౌద్ధ మతం ముఖ్య ప్రవర్తన నియమావళి,
నిబంధనలు, మార్గదర్శకాలు ఇందులో పేర్కొన్నాయి. దీనిలో ముఖ్య భాగాలు సుప్త విభాగ, కండక మరియు పరివార. ఇందులో అజాతశత్రువు తన తండ్రి అయిన బింబిసారుణ్ణి